గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో డ్వాక్రాలో బయటపడుతున్న అక్రమాలు గతంలో అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్న అనురాధ అనే వీవోఏని మళ్లీ విధుల్లోకి తీసుకోవడంపై డ్వాక్రా సంఘ సభ్యులు ఏపీ ముందు అసహనం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ వీవోఏని ఎందుకు వీవోఏ మీటింగ్ కు పిలవలేదు, మండల సమైక్య జరిగేటప్పుడు వీవోఏ సభ్యులకి యానిమేటర్లకి ఎందుకు తెలియజేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రూప్ సభ్యులు వీవోఏ ఏ ఒక్క బీసీ సభ్యురాలు యానిమేటర్ ఎస్సీ సభ్యురాలు అవడం వల్ల మండల సమైక్య సమావేశానికి పిలవలేదా, లక్షలు అవినీతి చేసిన అనురాధను యానిమేటర్ గా ఎలా తీసుకుంటారంటూ మండల సమైక్య మీటింగ్ లో మండల సమైక్య అధ్యక్షురాలికి వివరణ ఇచ్చిన రాధాకృష్ణ వీవోఏ గ్రూప్ సభ్యులు మరియు వీవోఏ యానిమేటర్ అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అది జరగాలి, సక్రమంగా పనిచేసే వారిని కాదని లంచాలు మరిగిన వ్యక్తులకు యానిమేటర్ పదవులు అప్పజెప్పేదన్న పట్టించుకొని ఏపీఎంసీసీలు ఎవరు వచ్చేస్తున్నారు నేను అది చెప్తుంది. ఎవరికి తెలియకుండా ఉంది, ఆవిడ పేరు తీసేయకుండా ఆన్లైన్లో ఉంది అనే విషయం ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. కావాలని చెప్పేసి ఆ రోజు షో చేస్తున్నారు. అందరు తింటే అది పట్టించుకోరు. వికలాంగులుగా పెట్టి లోన్ చేశారు. అది ఏదంటే బాగుంటుంది. ఏమండి డబ్బులు ఇవ్వలేదండి, వీళ్ళ అమాయకత్వము, వీళ్ళ చదువులు ఎంతనని ఆసరాగా చేసుకుని ఆ మోసాలు మీకు తెలియదు. ఆమె ఎట్లా చేసిందని తెలిస్తే ఎందుకు ఇస్తారు? 10,000 ఇచ్చారు, రీసెంట్ కూడా ఇచ్చారు. రీసెంట్ గా ఇస్తున్నారు, బట్ తీసుకుంటున్నా ఆవిడ. మీరు ఇచ్చేటప్పుడు మీద తప్పుందో తీసుకున్న ఆవిడ కూడా తప్పు. మేము ఇయ్యం కాబట్టే కదా, వద్దని మేము ఎలా పడుతుంది, ఇయ్యం కాబట్టే కదా. ఆపాలా. ఇంకోటి, గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే పదవులు వాడుతున్నారు కాబట్టి అప్పుడు తప్పు చేశాను ఒప్పుకున్న తర్వాత జనాన్ని 100 మందిని పెట్టి నాయకులను కనుక్కోకుండా ఎట్టుంటారని నాయకులు ఇస్తున్నారే మాకేమి డబ్బులు, నాయకులు ఇస్తున్నారు మాకు డబ్బులు, బ్యాంకు వాళ్ళు ఇస్తున్నారు, కట్టుకుంటున్నాం. వాళ్ళపై మేము అడుగుతున్నాం, మాకు తప్పులు తీరమని అంటలేదు. ఎందుకమ్మ నువ్వు చొప్పున నా అమ్మాయి 6 రోజులు 500 పట్టి ఎందుకు ఈ 8,000 ఈ బాధ నీకెందుకు? రోజు 5గా పంచితే ఆ గ్రూప్ నాశనం అయిపోయిందిగా. గ్రూప్ నాశనం అక్కడ ఎన్ని గ్రూపులు పోయినాయో. వద్దు మనకి వద్దమ్మా, నేనున్నానమ్మా, నమస్కారం. గ్రూప్ మండల ఆఫీస్లో నమస్కారం, నాకు వద్దమ్మో, నేను తీసుకోను. వీళ్ళ అంశాలు వద్దు, అందులో ఒకళ్ళు కట్టకపోయినా మనకి ఎందుకు? ఈ పత్తిరా నాయమ్మ రోజుకి 500, 15,000 ఇప్పిస్తారా? నేను 2 సార్లు ఒకసారి మీకు ఎందుకు నీకు ఈ అగసాట్లు? ఎందుకమ్మా నాయమ్మగా నీకు ఎందుకంట? ఒకసారి మీకు నేను 2 సార్లు తీస్తాను. ఎందుకమ్మా ఈ అగసాట్లు? ఎందుకన్నా ఈ అగసాట్లు? నాకు ఎక్కడైపోయింది ఈ రమాణాలు చూసి. మేము మండల ఏమన్నా సచివాలయానికైనా పంచాయతీలు ఉంటా అంటే ఎక్కడ వాళ్ళు కొన్ని నాయకులు పడిపోయి 3-4 ఇంటిగా తెచ్చాం కూడు లేకుండా జనాలు. దేనికి నాయకులు కాడికి? నాయకులు ఇష్టం అంట ఏమైనా ఉంచడానికి, నాయకులు ఇష్టం అంట. జనాల గ్రూపులు ఇష్టం లేదంట. మరి ఇప్పుడు ఎందుకు పిల్లలేదు అడగండి. అసలు ఈ అమ్మాయిని ఎందుకు పిల్లలు? ఏం తప్పుందో ఒకటి చూపిమ్మనండి, నాకు అది కావాలి. ఈ రాధాకృష్ణ ఎందుకు తీసేసారు? ఆమె పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. ఈ అమ్మాయిని ఎందుకు తీసేసారు? ఇంకా చాలా గ్రూపులు ఇటే వస్తా ఉన్నారు. ఏమని నిలవనిపోతే ఇటే వస్తారు. ఆ డబ్బులు వాళ్ళ అంశాలు మేము కట్టలేము, ఇటే వస్తాను అంటున్నారు. ఇదే లేకపోతే ఇంకా అదేమో వాళ్ళే వస్తారు. ఎందుకు ఇవ్వారా? ₹1,00,000 10,000 ఇవ్వటం ఇవన్నీ అవసరమా? దొంగ సంతకాలు చెప్పుకొని పెట్టింది. నేను సంతకం ఎత్తి పెడతా కుంటుగా నీట్గా పెట్టి చించేసింది. అజయ్ సారును సౌజన్య మేడం.
అన్ని తప్పులు ఉంటే ఆమె ఉన్నారా రాధాకృష్ణలో ఏమైనా ఉంచడానికి ఏంది ఆమెను తిరిగాంజనే ఉంచుకోండి మాకేమన్నా తప్పులు చేసిన వాళ్ళకి ఇచ్చుకోండి తలకాయ లేకపోయినా తలకాయి ఒక సభ్యురాలు లేకపోయినా యజ్ఞం చేస్తుంది కదా ఉంచుకోండి మాకేమవుతుంది ఈ అమ్మాయిని ఉంచమంటే నాయకులకి ఏం సంబంధం నాయకులకు అవసరమా మేము 30 మంది కావాలంటే రెండూ చేయాలని అదే రెండూ చేసి ఏమంటే తలనొప్పి డబ్బులు తీసుకోకుండా చేస్తుందిగా ఆమె డబ్బులు తీసుకొని చెయ్యాలి ఏమంటే తలనొప్పి కదండి తలనొప్పి కదా మరి ఆమె తీసుకుంటే నువ్వు తీసుకొని ఏమో లేకుండా చెప్తే రెండు నడిపి ఒక్కొక్క సభ్యురాల దగ్గర ఎంత తీసుకుంటుందమ్మా 10,000 తీసుకుంటారు గ్రామ సంఘ 10,000 20,000 ఆ డబ్బులు ఏమే సమాధానం చెప్పమే సంతకాలు కూడా ఆమె ఎన్ని చేసినా వాళ్ళ రూపాయలకు ఇష్టం ఏమని తీసేయటానికి ఏంది ఏమైనా ఎందుకు తీసేస్తున్నారు రూపాయి తీసుకోకుండా చేస్తుంది బండి మీద పొలాలు పోయి ఇంటికి వచ్చి చేస్తున్నాం నాయకులకు సంబంధమా తెలుగు చేసి కానీ మేము ఇష్టపడుతున్నాం కదా ఏమైనా తీసేయాలి మీటింగ్ పిలవన్న కారణం ఏంటి రామాంజనే లేదు ఇంకొకటి ఏంటండి ఓటు దీనికి సంబంధమే ఉంది అసలు మాకు లోన్లు వద్దు బాగొద్దండి మాకు ఎందుకు మాకు వద్దు మేము లోన్ తీసుకోం ఇంకా ఆమె సంబంధించిన వాళ్ళకైతే ఏం లేదు లేకపోతే తొళ్ళ కొట్టి మీ అంత చూస్తాను అంటు లేడర్లు మంచి చేసుకుంటారు పిచ్చి మనలు ఏమని ఎలా పోయేసి మీ ఇష్టమేనమ్మా అంటారు ఏదైనా చేసిందండి బాగుంటాడు హైదరాబాద్లో మట్టుకు వాళ్ళకి లేకుండా కూడా లోన్లు ఇచ్చేస్తుంది వాళ్ళకి లేకుండా కూడా వాళ్ళకి ఏమైంది మనలో 2 ఏళ్ళు అడిపోయినాయి వాళ్ళు చెయ్యగా అని ఊరుకుంటున్నారు ఈ ఏపీఎంలు సీసీలు వీళ్ళు ఎవరు వాటి మీద పట్టించుకోరా ఎవరు పట్టించుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయిని తీసేసిన కారణం ఏంటి అది ఒక్కటి చెప్పండి నాకు ఏం తప్పు ఉందని తీసేసారు నాకు అది ఒక్కటి చెప్పండి అండి ఆమెలో అందరితో మా సంబంధం లేదు ఏమో సంగతి నేను అడుగుతున్నాను చేసింది అయిపోయింది మేమే మంచి వాళ్ళం కాదు చదువులేనా అని ఊరుకున్నాను ఈ అమ్మాయిని తీసేసిన కారణం ఏంటి ఏమంటున్నారు దానికి ఎందుకు తీసేశారంటే ఎందుకు తీసేయండి ఏం చెబుతున్నారు మీ ఊరు నాయకులమ్మ మాదేముంది అంటున్నారు నాయకులకైనా మేము 30 మంది ఊరు మేము గ్రూప్ కావాలనుకున్నాం నాయకులకి ఏం సంబంధం దానికి నాయకులు ఇస్తున్నారా ఆమెను ఖండించి ఆమె దానికి సమాధానం మాకే మంచిగా నడుపుతున్న దానికి వాళ్ళకి ఏం సంబంధం ఉంచితే తీసుకోలేదు మాకు వద్దయ్యా గ్రూపులు వద్దు ఈ బాధలేదు ఎంత లెక్క తిరిగి వస్తున్నాము తీసుకుంటున్నారు పేపర్లు ఆడబెడుతున్నారు పట్టించుకోవట్లే ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు పట్టించుకుంటే ఈ అన్నాలు బట్టి సకరం ఉంటే శ్రీనిధులు అన్నీ వచ్చాయిగా లోన్లు వచ్చాయిగా ఏముండయి డిజిట్లు కాకుండా నువ్వు లోన్లు నిన్ను ఎట్ట పెట్టి అడ్డ జీతాలు వస్తున్నాయి అమ్మాయి ఏమ్మాయి ఎందుకు చేయలేదు ఎందుకు లోన్లు ఇస్తున్నారు ఎందుకు జీతాలు ఇచ్చారు 2 ఏళ్ళు బట్టి నువ్వు ఎందుకు ఉండవు ఎవరు అడుగుతున్నారు ఆమె తొలగిస్తే మాకెందుకు నెత్తులు కూర్చోపించుకొని మా సంబంధం లేదు మా రాధాకృష్ణ ఇవ్వ ఏం తప్పులు ఉన్నాయి ఎందుకు తీసేసారు ఎందుకు మీటింగ్ పిలవలేదు దేనికి నాకు అది ఒక్కటే మాకు అనవసరం ఆమెతో మాకు అనవసరం ఆ యువలో ఉండాలి ఉంటారు వచ్చేవాళ్ళు వస్తారు మానుకులే మానుకులు మా యువ సంగతి మాకు కావాలి ఆ తప్పులుంటే మాకెందుకు తప్పు లేకుండా కొంతమంది తప్పులున్నా మా పనులు అవుతున్నాయి హైదరాబాద్ రాపోయిన తలకాయ ఎద్దు మేము చేస్తుంది కదా ఒక ఎయ్యగా ఇస్తున్నావులే అనుకుంటాం మాకు సంబంధం లేదు మా యువలో మీటింగులకి ఇది మాకు ఎందుకు ఏంది పెద్దలు ఇష్టమా దేనికి ఆ ఈవో పేరేంటమ్మా ఇప్పుడు రాధాకృష్ణ ఈవో అది శ్రీ ఆంజనేయ ఇది రాధాకృష్ణ అది శ్రీ ఆంజనేయంకి ఎవరు యానిమేటర్ ఆమె అనురాధ మరి ఇచ్చిట్లు కాకుండా జీతాలు ఎట్టిచ్చారు నీకు లోన్లు ఎట్టిచ్చారు